పుష్ప ది రూల్ దేశమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం. 3 ఏళ్ల కిందట పాన్ ఇండియా స్థాయిలో హిట్ అయిన పుష్ప ది రైస్ కు ఇది సీక్వెల్ కావడంతో అంచనాలు భారీ స్థాయికి చేరాయి. ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన పుష్ప 2 ఆ అంచనాలకు ఏ మేర అందుకుందో చూద్దాం. మాస్ అందు సుకుమార్ మాస్ వేరు. ఆయన కూడా హీరో ఎలివేషన్ల మీద ఆధారపడతారు. ఓవర్ ది టాప్ మాస్ సీన్లు తీస్తారు. యాక్షన్ ఘట్టాలు టూ మచ్ గానే కనిపిస్తాయి. కానీ ఆయన సినిమాల్లో హీరోకు అవసరం లేని బిల్డప్ ఉండదు. ఏదో ఫైట్ పెట్టాలి కాబట్టి ఫైట్ అన్నట్లుగా ఉండదు. ఎలివేషన్ కోసం అతి అనిపించినా అందులో ఒక రీజనింగ్ ఉంటుంది. ఫైట్ అతిశయంగా అనిపించినా అందులో ఒక లాజిక్ దాగి ఉంటుంది. ప్రతి సన్నివేశానికి ఒక మెరుపు లాంటి ముగింపును ఇవ్వడం ద్వారా సాధారణ మాస్ సన్నివేశాన్ని ఒక సగటు యాక్షన్ ఘట్టాన్ని కూడా ఆసక్తికరంగా మార్చే నైపుణ్యం ఆయన సొంతం. పుష్ప ది రూల్ లో ప్రేక్షకులను చాలా ఎపిసోడ్లు ఎంగేజ్ చేసేలా తీర్చిదిద్దడంలో ఈ నైపుణ్యమే కనిపిస్తుంది. ఒక సీన్ లో పుష్ప మనుషుల్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని షికావత్ స్టేషన్ లో పడేస్తాడు. పుష్ప అక్కడికెళ్లి వాళ్ళందరినీ విడిపించుకొని వస్తాడు. అయితే అతనేమి అక్కడ ఫైట్ చేయడు. తన మనుషులతో విధ్వంసము సృష్టించాడు. మరి ఏం చేసి వాళ్ళను విడిపించుకు వస్తారు అనే దాంట్లోనే సుకుమార్ మార్కు ఉంటుంది. కొంచెం సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నా సరే గమ్మత్తుగా అనిపించేలా ఆ సన్నివేశాన్ని ముగించిన తీరుకు విజిల్స్ పడకుండా ఉండవు. అలాగే తన చేతిలో జరిగిన అవమానానికి పగబట్టేసి తన వ్యాపార సామ్రాజ్యానికి కూల్చేయడానికి సిద్ధపడ్డ షికావత్ కు ఒక సారీ చెబితే అంతా సద్దుమణిగే స్థితిలో పుష్ప ఏం చేస్తాడు అన్నది పుష్ప 2లో మరో పేలిపోయే విషయం. ఈ ఎపిసోడ్ అయ్యేసరికి ప్రేక్షకులు కుదురుగా కూర్చోవడం కష్టం. పుష్ప 2లో చాలా సీన్లు మామూలుగానే మొదలవుతాయి. కానీ మనం ఊహించని డైలాగ్స్ మన అంచనాలకు అంతని ఒక మెరుపు లాంటి ముగింపుతో సుకుమార్ స్వీట్ షాక్ ఇస్తాడు. హీరోకు ఎదురు లేనట్లు చూపించడం, అతడుకు టూ మచ్ ఎలివేషన్ ఇవ్వడం కొంచెం ఇబ్బందిగా అనిపించినా మాస్ కోణంలో చూస్తే ఆయా ఎపిసోడ్లు ఇచ్చే హై మాత్రం మామూలుగా ఉండదు. ముందు అన్నట్లుగా పుష్ప ది రూల్ కు కథ పరంగా సమస్య ఉంది. ఇందులో కథంటూ చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేదు. పుష్ప ది రైస్ చివరిలోనే రెండో భాగంలో పుష్ప వర్సెస్ షికావత్ పోరు చూడబోతున్నామని సంకేతాలు ఇచ్చేశాడు సుకుమార్. అందుకు అనుగుణంగానే ఇక్కడ కథ నడుస్తుంది. ఇద్దరి మధ్య నువ్వా నేనా అంటూ సాగే పోరే సినిమాలో చాలా భాగాన్ని ఆక్రమించేసింది. కానీ ఆ పోరును చాలా వరకు ఆసక్తికరంగానే చూపించాడు సుకుమార్. హీరోకు ఒక ఇంట్రో సీన్ సరిపోదని 2 సార్లు ఎలివేషన్లతో కూడిన ఇంట్రోలు ఇచ్చిన సుకుమార్ ఆ తర్వాత కూడా ఎలివేషన్ల మీదే దృష్టి పెట్టాడు. షికావత్ రంగ ప్రవేశం చేసి హీరోకు బ్రేకులు వేశాకే కథ కొంచెం రక్తి కడుతుంది. విరామ సమయానికి ఇద్దరి మధ్య పోరు పతాక స్థాయికి చేరుకొని పుష్ప 2 రసపట్టులో పడుతోంది. ఇంటర్వెల్ బ్యాంక్ లో ఉన్న హై రెండో అర్ధంలో కూడా కొనసాగి ఉంటే పుష్ప 2 రేంజే వేరుగా ఉండేది. కానీ ద్వితీయార్థంలో భారమంతా జాతర ఎపిసోడ్ మీద పెట్టేశాడు సుకుమార్. చూపు తిప్పుకోనివ్వకుండా చూసే జాతర ఎపిసోడ్ ఇటు యాక్షన్ పరంగా కిక్కిస్తూనే ఇంకోవైపు ఎమోషనల్ గా కూడా టచ్ చేస్తుంది. కానీ దానికి ముందు తర్వాత ఎపిసోడ్లలో బిగి తగ్గింది. షికావత్ ముందు పుష్ప చేసే సవాలుతో తర్వాత వీరి పోరు వేరే స్థాయికి చేరుతుందని అనుకుంటాం. కానీ ఒక భారీ యాక్షన్ బ్లాక్ తో ఊరించి ఆ తర్వాత ఒక కామెడీ సీన్ పెట్టి ఉసూరు మనిపించేశాడు సుకుమార్. దీనివల్ల ఒక్కసారిగా ఇంటెన్సిటీ తగ్గిపోయింది. ఇక షికావత్ మీదే మొత్తం కథను నడపడం బాగోదని చివరి అరగంటను మరోవైపు షిఫ్ట్ చేసే కొత్త విలన్ తో ఇంకో సినిమా చూపించాడు దర్శకుడు. అది మిశ్రమానుభూతిని కలిగిస్తుంది. మాస్కు పూనకాలు తెప్పించేలా సాగిన చివరి ఫైట్ ఓకే, కానీ క్లైమాక్స్ లో ఇంకా ఏదో మిస్ అయిన ఫీలింగ్ అయితే కలుగుతోంది. యాక్షన్ ఘట్టం తర్వాత సినిమాకు ఇచ్చిన భావోద్వేగ ముగింపు మాత్రం బాగుంది. ఓవరాల్ గా చెప్పాలంటే పుష్ప 2ను ఊర మాస్ ఎపిసోడ్లతో కూడిన ఒక ప్యాకేజ్ గా చెప్పొచ్చు. ఇందులో కథ తగ్గిన ఎలివేషన్లకు మాత్రం డోకా లేదు. అల్లు అర్జున్ కెరీర్ లో ఖచ్చితంగా పుష్ప పాత్ర ఒక మైలురాయిలా నిలిచిపోతుందనడంలో సందేహం లేదు. పుష్ప అనే పాత్రను నరనరాన జీర్ణించుకునేటట్లుగా అతను ఆ పాత్రలో చేసిన ఇంపాక్ట్ చాలా బలమైంది. మనం చూస్తున్నది అల్లు అర్జున్ అనే విషయాన్ని పూర్తిగా మర్చిపోయి పుష్పతో కలిసి ప్రయాణం చేస్తాం. ఆ పాత్రకు తగ్గట్లుగా అతను చూపించిన యాటిట్యూడ్, తన హావభావాలు అన్ని కూడా వేరే లెవెల్ అనిపిస్తాయి. జాతర ఎపిసోడ్ లో బన్నీ పర్ఫార్మెన్స్ అయితే పీక్స్ అన్నట్లే. ఇక శ్రీవల్లిగా రష్మిక మరోసారి మెప్పించింది. ఫస్ట్ పార్ట్ తో పోలిస్తే ఇందులో గ్లామర్ డోస్ పెంచింది. అలాగే పర్ఫార్మెన్స్ అదరగొట్టింది.
అదరగొట్టింది. జాతర ఎపిసోడ్ లో బన్నీతో పోటీపడి మరీ నటించింది. విలన్ పాత్రలో ఫాయిద్ ఫజిల్ చెలరేగిపోయాడు. తెరపై తాను కనిపించిన ప్రతిసారి ప్రేక్షకుల అటెన్షన్ రాబట్టాడు. రావు రమేష్ కు పుష్ప1 తో పోలిస్తే ఇందులో పాత్ర ప్రాధాన్యం పెరిగింది. ఇక ఆయన చాలా బాగా చేశారు. ఇక జగపతి బాబే కొంచెం కృత్రిమంగా అనిపించాడు. ఇక శ్రీలీల కిసిక్ పాటలో కుర్రాల మతులు పోగొట్టింది. మిగతా ఆర్టిస్టులంతా ఓకేగా నటించారు. ఇక టెక్నికల్ గా విషయానికి వస్తే పుష్ప2కి డోకా లేదు. దేవిశ్రీ ప్రసాద్ పాటలు బాగానే పేలాయి. ఫీలింగ్స్ కిసిక్ సాంగ్స్ వినడానికే కాదు చూడ్డానికి బాగున్నాయి. టైటిల్ సాంగ్ కూడా ఓకే. సూసేకి మెలోడీ వినసొంపుగా ఉంది. కానీ దాని చిత్రీకరణతో సుకుమార్ పెద్ద షాకే ఇచ్చాడు. అది మిక్స్డ్ ఫీలింగ్ ఇస్తుంది. దేవి నేపథ్య సంగీతం మాస్కు పూనకాలు తెప్పిస్తోంది. ఇక జాతర ఎపిసోడ్ లో క్లైమాక్స్ లో చెవుల తుప్పు వదలగొట్టేశాడు దేవి. ఇక ఎలివేషన్ సీన్లను తన ఆర్ఆర్తో మరింత ఎలివేట్ చేశాడు. మిరస్ లో కూబా ఛాయాగ్రహణం సూపర్, విజువల్స్ అదిరిపోయాయి. ఆర్ట్ వర్క్ కూడా చాలా బాగుంది. ముఖ్యంగా జాతర ఎపిసోడ్ లో ఆర్ట్ డైరెక్టర్, సినిమాటోగ్రాఫర్ పనితనం ప్రశంసనీయం. నిర్మాణ విలువలు గొప్పగా ఉన్నాయి. ఇక సుకుమార్ కష్టమంతా తెరపై కనిపిస్తోంది. ఆయనలో ఇంత మాస్ ఉందా అనిపించేలా ఊర మాస్గా ఎపిసోడ్లను తీర్చిదిద్దాడు. కథనాల పరంగా రంగస్థలం సహా కొన్ని చిత్రాల్లో సుకుమార్ చూపించిన బ్రిలియన్స్, క్లాస్ టచ్ ఇందులో లేదన్నది వాస్తవం. కానీ తన మార్కుతోనే ఆయన మాస్ ఎలివేషన్ సన్నివేశాలను తీర్చిదిద్దిన విధానం మాత్రం ప్రేక్షకులను అలరిస్తోంది. తన బ్రిలియన్స్ తో పరిమిత వర్గాన్ని మెప్పించడం కంటే కొంచెం స్థాయి తగ్గించుకొని ఆయన ఎక్కువ మందిని ఎంటర్టైన్ చేయడమే ధ్యేయంగా ఆయన సినిమా తీసినట్లుగా అనిపిస్తోంది. చివరిగా పుష్ప2 ఒక మాస్ జాతర.